ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్తారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో మీ లక్ష్యం దిశగా ముందుకు వెడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వాహన యోగం కలదు. మహిళలు రోజంతా పిల్లలతో సరదాగా గడుపుతారు. మీ చిన్ననాటి స్నేహితుడిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. స్నేహితుల వల్ల కొంత నష్టాలు రావచ్చు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. మానసికంగా కొంత ఆందోళన చెందుతారు. పెట్టుబడుల విషయంలో సమయం అనుకూలంగా ఉంది. ప్రాపర్టీ విషయంలో నిర్ణయాలు ఆచితూచి తీసుకోవడం మంచిది. దూర ప్రాంతాల నుండి ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ సతీమణితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ అప్పగించిన లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ముఖ్యమైన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో బాధ్యతల వల్ల ఇబ్బంది కలుగుతుంది. మీ భాగస్వామి సలహాతో వ్యాపారంలో ముందడుగు వేయాలి. ఆర్థికపరమైన విషయాల్లో మంచి లాభాలు సాధిస్తారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ స్నేహితులతో ఈ సాయంత్రం సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో కష్టపడి పని చేయాలి. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అదనపు ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో కొంత ఆందోళన చెందుతారు. బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మోసపోయే సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సమస్యను పరిష్కారం కోసం మీ భాగస్వామి సలహా తీసుకోండి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మిత్రులకు అండగా నిలబడతారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పెట్టుబడులు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వాహనం కొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంటి వాతావరణం ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు పనిపై ఏకాగ్రత వహించి పనులు తొందరగా పూర్తి చేయాలి. పొరపాట్ల కారణంగా పై అధికారుల నుంచి కొన్ని తిట్లు తినాల్సి రావచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఉండే వ్యక్తులు ఎవరితోనైనా వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారులు తమ వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే భారీ లాభాలను పొందొచ్చు. మీ ఇంట్లో కొన్ని విభేదాలు రావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎక్కడా పెట్టుబడులు పెట్టకండి. మీ సంతోషాన్ని తోటి వారితో పంచుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు అందుతాయి. పిల్లలు శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేసి లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు వీసాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు రావచ్చు. అయితే మీరు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పాత స్నేహితుడిని కలుస్తారు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీకు రావాల్సిన డబ్బులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని శుభవార్తలను వింటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. సాయంత్రం ఎక్కువ సమయం ప్రకృతిలో గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులుంటాయి. వ్యాపారాలు చాలా వరకు లాభదాయకంగా సాగిపోతాయి. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఉండవచ్చు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి దాదాపు పరిష్కారం అవుతుంది.
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. రావలసిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది. కొందరు రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. వివాహానికి సంబంధించి మంచి వార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. మహిళలకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ పిల్లలతో కలిసి మంచి సమయం గడుపుతారు.